నీ గతం నీ భవిష్యత్తుని నిర్ణయించదు. ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే పాత దాని గురించి ఆలోచిస్తారో మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తారు. అది ఈ టాపిక్లో నీట్గా నేర్చుకుందాం. నమస్కారం, నా పేరు లోకేష్. నేను హర్షిత్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. గత 16 సంవత్సరాల్లో 1,00,000 మందికి పైగానే గవర్నమెంట్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చున్నాను. ఈరోజు నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడటానికి రాలేదండి, మీ జీవితం గురించి మాట్లాడటానికి వచ్చాను. చాలామంది విద్యార్థులు నన్ను కలిసినప్పుడు ఒకే మాట అంటారు, సార్ నాకు 10th తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, గత 3 నోటిఫికేషన్లో నేను జాబ్ కొట్టలేకపోయాను, నా వల్ల అవుతుందా? నా సమాధానం ఒక్కటేనండి, నీ గతం నీ భవిష్యత్తుని నిర్ణయించదండి. మీరు నిన్న ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు కూడా ఓడిపోవాలని ఏ రూలు లేదండి. మీ గతంలో ఒక పాఠం మాత్రమే, అది మీ జీవితాంతం అనుభవించాల్సిన ఒక శిక్ష కాదండి. మన మెదడు చాలా విచిత్రమైనది. మనం ఏదైనా కొత్త లక్ష్యం పెట్టుకోగానే అది వెంటనే మన పాత ఓటములను గుర్తు చేస్తుందండి. అప్పుడు చేత కాలేదు కదా, ఇప్పుడు కూడా ఎలా చేస్తావు అని భయపెడుతుందండి. గుర్తుంచుకోండి, నిన్నటి వర్షం ఈరోజు మీ దాహాన్ని తీర్చలేదండి. అలాగని నిన్నటి వాటిని మీ రేపటి గెలుపును ఆపలేదండి. సరైన లాజిక్ తెలియదని అర్థమండి పాతదానికి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మేము నమ్మే మొదటి సిద్ధాంతం నో ఫార్ములా, ఓన్లీ లాజిక్. మీ లైఫ్కి కూడా ఇదే అప్లై చేయండి. పాత పద్ధతులను పనిచేయదండి, అందుకే కొత్త పద్ధతుల్ని అప్లై చేయండి. కొత్త ఉత్సాహంతో రెడీ అవ్వండి. నేను ఎంతోమందిని చూశానండి, డిగ్రీలో 5-6 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండి ఇంట్లో అమ్మా నాన్న చేత తిట్లు తిని, కానీ వారు ఈరోజు ఒక రైల్వేలో కానీ ఎస్ఐగా కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎలా సాధించారంటే వాళ్ళకి ఏ అద్భుతమైన శక్తులు లేవండి. వాళ్ళకి కేవలం ఒక పని చేశారు అంతే. అంటే గతాన్ని బయట వదిలేసి కొత్త ప్లేస్ని ఎదుర్కొన్నారు. అలానే మీరు కూడా గతంలో 0 అయి ఉండొచ్చు, కానీ 0 పక్కన 1 చేరితేనే అది 10 అవుతుందండి. ఆ 1 మీ కష్టపడే తత్వం. మరి ఈ రోజు నుండి మీరు ఏం చెయ్యాలి? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. గతాన్ని అంగీకరించండి. అవును, నేను టైం వేస్ట్ చేశాను అని ఒప్పుకోండి. పశ్చాత్తాపంగా ఉండాలి, కానీ అది మిమ్మల్ని కృంగదీయకూడదండి, ముందుకు నడిపించాలి. అవునా కాదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రక్రియను ప్రేమించండి. అంటే ఈరోజు మీరు నేర్చుకున్న యావరేజ్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాజిక్స్ని ఆస్వాదించండి. ఈ చిన్న చిన్న దాన్ని కూడా ఆస్వాదించండి. అది మీ సక్సెస్ని గుర్తు చేసేస్తుంది. తర్వాత మనం ఉండే వాతావరణం, నెగిటివిటీ ఉన్నటువంటి మంచి స్నేహితుల, చెడ్డ స్నేహితుల, వాళ్ళని వదిలేసి మంచి విద్యార్థులతో, మంచి గురువులతో సావాసం చేయండి. మిత్రులారా, మీ గతం మిమ్మల్ని అవమానించి ఉండొచ్చు, మీ బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి ఉండవచ్చు, కానీ వారందరి సమాధానం చెప్పాల్సింది మాటలతో కాదు, మీ సక్సెస్తో. ఓకేనా? వచ్చే 180 రోజుల్లో మీ జీవితంలో అత్యంత కీలకమైనది. గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తుని నిర్మించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో మేము మీకోసం కొత్త బ్యాచ్లు ప్రారంభించాం. ఇక్కడ మీకు సబ్జెక్ట్ మాత్రమే కాదు, గెలుపు మైండ్ సెట్ కూడా నేర్పిస్తానండి. మీ ప్రయాణాన్ని ఈ రోజే మొదలు పెట్టండి. అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.